నమస్కారం. కార్తీక పురాణం 13 రోజు పారాయణలోకి వచ్చాం. 12 రోజు దూర్వాస మహాముని శాపానికి దశావతారాలు ఎత్తుతానని విష్ణుమూర్తి సెలవిచ్చారు. అక్కడి నుంచి చూద్దాం. విష్ణువు ఏం చెప్పారంటే, దూర్వాస, బ్రాహ్మణుడు అయినటువంటి నీ పట్ల అపచారం జరిగిందన్న తపనతోటి అంబరీషుడు విచారగ్రస్తుడై ప్రాయోపవిష్ణునిలాగా బ్రాహ్మణ పరివేష్టితంగా ఉన్నాడంటే తన వల్ల విష్ణు చక్రం మన దూర్వాస మహాముని వెంటపడిందని అంబరీషుడు బెంగపెట్టుకున్నాడట. దుఃఖపడుతున్నాడు. నేను బ్రాహ్మణ్ణి రక్షించాలి, రాజునయ్యుండి నా వల్ల ఈ అపరాధం జరిగిందని దిగులు పడుతున్నాడు. నా సుదర్శన చక్రం తన కారణంగానే నిన్ను తరుముతోందని దుఃఖిస్తున్నాడు. రాజు అయినందుకు అతను చేయవలసింది ఏమిటి? రాజు అంటే గోబ్రాహ్మణ రక్షణ ప్రథమ కర్తవ్యం రాజుకి. అతను చాలా దుఃఖపడుతున్నాడు. కాబట్టి నువ్వు ఎలాగైనా సరే అక్కడికి వెళ్ళి అతనితోటి మాట్లాడమని చెప్పాడు. ఇప్పుడు దీనికి చెప్తున్నారండి, దోషి అయిన బ్రాహ్మణుడు ఒకవేళ బ్రాహ్మణుడు దోషం చేస్తే అప్పుడు రాజులు బ్రాహ్మణ్ణి